అందరికీ నమస్కారం. మన తెలుగు వాచకం ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఆ కథేంటూ గుర్తుపట్టారా? అదేనండి, ఎలుగుబంటి మరియు ఇద్దరు స్నేహితులు. మన చిన్ననాటి మధురమైన నీతి కథ. ముందుగా మా వీడియోను ఇష్టపడితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చిన కథేంటో కమెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఇక ఆలస్యం చేయకుండా కథను ప్రారంభిద్దామా? ఒక ఊరిలో రాము, సోము అనే ఇద్దరు మంచి స్నేహితులుండేవారు. చిన్నప్పటినుంచే ఇద్దరూ కలిసిమెలిసి పెరిగారు. ఎప్పుడూ ఒకరికొకడు తోడుగా ఉండేవారు. ఒకరోజు వ్యాపారం కోసం పట్టణానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అడవిగుండా నడుచుకుంటూ వెళుతుండగా అకస్మాత్తుగా వారి ముందుకు ఒక ఎలుగుబంటి వచ్చింది. దాన్ని చూసిన రాము, సోములు భయంతో వణికిపోయారు. వెంటనే పరుగుతీస్తూ ఒక పెద్ద చెట్టు దగ్గరకు చేరుకున్నారు. సోము ఆలస్యం చేయకుండా గబగబా చెట్టెక్కి పైకెక్కిపోయాడు. కాని రాముకు చెట్టెక్కడం రాదు. సోము, నన్ను కూడా పైకిలాగు అని రాము వేడుకున్నాడు. అప్పుడు సోము, నేనిప్పుడు దిగివస్తే ఎలుగుబంటి వచ్చేస్తుంది. ఇద్దరం దానికి బలైపోతాం. నువ్వే ఏదో ఒకటి చూసుకో అని చెప్పేశాడు. ఆ మాట విని రాము ఎంతో బాధపడ్డాడు. ఆపదలో సాయం చెయ్యాల్సిన స్నేహితుడే ఇలా మాట్లాడుతున్నాడా? ఇక నా ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి అని ఆలోచించాడు. అంతలో రాముకు ఒక ఉపాయం తట్టింది. వెంటనే నేలపై చచ్చిపోయినట్టు కదలకుండా పడిపోయాడు. కొద్దిసేపటికి ఎలుగుబంటి దగ్గరకు వచ్చింది. ముందుగా చెట్టుపై ఉన్న సోమును చూసింది, కాని చెట్టెక్కడం సులభంగాదని గ్రహించింది. తరువాత కిందపడి ఉన్న రామును చూసింది. ఇతను నిజంగా చనిపోయాడా అని తెలుసుకోవాలని భావించింది. దగ్గరకు వచ్చి రామును వాసన చూసింది. ఎలుగుబంట్లు చనిపోయిన జంతువులను తినవు. రాము ఊపిరికూడా ఆపి నిశ్చలంగా పడి ఉండడంతో నిజంగా చనిపోయాడని భావించి అక్కడినుంచి వెళ్ళిపోయింది. ఎలుగుబంటి దూరంగా వెళ్లిన తరువాత సోము మెల్లగా చెట్టు దిగివచ్చాడు. భలే ఉపాయం చేశావు రాము. ఎలాగైతేనేం ప్రాణాలు దక్కించుకున్నాం. కాని ఆ ఎలుగుబంటి నీ చెవి దగ్గర ఏదో చెప్పినట్టు కనిపించింది. ఏమని చెప్పింది అని అడిగాడు. అప్పుడు రాము ప్రశాంతంగా చెప్పాడు. ఆపదలో ఉన్న స్నేహితుడికి సాయం చెయ్యని వాడితో ఎప్పుడూ స్నేహం చెయ్యవద్దని చెప్పింది. ఆ మాటలు విని సోము తన తప్పు గ్రహించాడు. సిగ్గుతో తలదించుకున్నాడు. ఇందులో మనకు తెలియాల్సిన నీతి ఏమిటంటే, ఎప్పుడూ మన వెంటే ఉండేవాడు మాత్రమే మన స్నేహితుడు కాదు. ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు. అరెరే, అలా వెళ్ళిపోకండి. ఒక చిన్న మనవి. మా ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేశారని ఆశిస్తున్నాను. అలాగే మీకు ఇష్టమైన కథేంటో కింద కమెంట్స్లు తప్పకుండా తెలియజేయండి. మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.